లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇట్లనే ప్రేరేపించిపోయినా, ఇప్పుడు కూడా ప్రేరేపిస్తున్నా. కులానికి వ్యతిరేకంగా నిలబడండి. TV9 వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు. ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడేమంటాడంటే, కులము అడిగేవాడు అడ్డగాడిదా అని వేస్తాడు. టీవీలో వేస్తాడా? ఇడా కనీసం వాడికున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ, దానికి నేనేం చేయలేను. మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా అంటే దానికి ఎవడు? కులం ఎత్తుకున్నవాడు పరలోకం కాదు కదా, ఏ లోకానికి పోడు. ఈ లోకంలోనూ వాడు బతకలేడు సరిగ్గా. ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు, ఆ కంపు వాడికి వస్తూ ఉంటుంది, అయినా వాడు దాన్ని సొగసు అనుకుంటాడు. కులము అడగద్దు, కులము చెప్పొద్దు, కులంలో బతకద్దు, కులంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి. పెండ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి. అర్థమైందా? యాడమ్ అండ్ స్టీవ్ కాదు, యాడమ్ అండ్ ఈవ్. అర్థమవుతుందా? ఇటు ఈ మధ్య మా కర్మ చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు, అలాగేం లేదండి, పురుషులు పెండ్లిళ్ళు చేసుకోవచ్చండి, మీరు చేసుకోండి. క్రైస్తవ సంఘము దాన్ని పెండ్లిగా చూడదు, దాన్ని